మీ గోపాల్ రెడ్డి ఓ ముచ్చట చెప్పాలనుకున్నా. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయి ఇంచుమించు 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అసలు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంచుమించు ఒక 6 నెలల్లో ఎలక్షన్లు పెట్టాలి. వాస్తవానికైతే జీవో ఉంది, అది తుంగలో దొక్కి ఇలా నేను కాంగ్రెస్ అభిమాని ఎవరేమనుకోవద్దు. ఎందుకంటే ఇలా ప్రతిదీ డెవలప్మెంట్ అది మొత్తం ఆగిపోయింది. ఊర్లలో వీధి లైట్లు కానీ మోరీలు కానీ ఇలాంటివి మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయింది. సీసీ రోడ్లు కానీ ఇవన్నీ ఆగిపోయింది. ఇంకెప్పుడు రేవంత్ అన్న పోయిగా నీ పదవి కాలమే ఒడిచేటట్టు ఉంది. ఇంకా 3 సంవత్సరాలు అయితే అసలు ఎలక్షన్లు పెడతావా పెట్టవా? అసలు ఏంది జనాలకు ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ మీద ఉన్న అభిమానము అందరికీ జనాలలో తగ్గిపోతుంది. ఇది రేవంత్ రెడ్డికి చేరే వరకు వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే రేవంత్ అన్న అసలు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు ఏం ఊపు అది ఊపు. ఆ ఊపు ఇప్పుడైనా మేము ఎక్కడన్నా రేవంత్ అన్న అంటారు నాయన వద్దురా నాయన ఆయన పేరు తీయకుండా అంటారు. అంటే ఎందుకంటే జనాలలో 1 ఇయర్ మొత్తం గ్రాఫ్ పడిపోతుంది, పెరగట్లేదు గ్రాఫ్. ఎందుకంటే ఇంకా ఈ ఎలక్షన్లు అయితే ఊర్లలో ఏందబ్బా ఇన్ని రోజులు ఎవ్వరు కూడా ఏ ప్రభుత్వం కూడా నేను పుట్టిన సంది అయితే ఏ ప్రభుత్వం ఇన్ని రోజులు సర్పంచ్ ఎలక్షన్లు ఆపడం అనేది నేను చూడలే. ఎందుకంటే వాస్తవానికి సర్పంచ్ ఎలక్షన్లు పెడితే సానుకూలంగా ఊర్లలో వర్కులు నడుస్తూ చూస్తూ ఏమన్నా ఉన్నా లేకపోయినా సర్పంచులు ఎంపీటీస్లు అన్నీ సర్దుకొస్తుంటారు ఎంటకెళ్ళి. అలాంటిది ఇలా ఎలక్షన్లు పెట్టకుండా కాలయాపన ఈ బీసీ అది ఇది అనుకుంటా నువ్వు అందరూ ఏమంటారు అంటే నువ్వు టైంపాస్ చేస్తున్నావు అంటారు. రేవంత్ అన్న నువ్వు టైంపాస్ చేస్తున్నాడు, ఇంకా ముందుకు ఎలక్షన్లు ముందుకు జరపడానికి ఇట్లా ఏదో ఒకటి సాకు చెప్పి ఇంకా ముందుకు పోతుందని అందరూ అంటారు. ఇకనైనా తొందరగా నువ్వు తేల్చుకొని ఏదో ఒకటి ఎలక్షన్లు పెడితే మంచిగుంటుందని నా ఉద్దేశం. ఇట్లు మీ కాంగ్రెస్ పార్టీ అభిమాని మీ గోపాల్ రెడ్డి. కానీ ఏంటన్నా మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటే పరిస్థితి నవ్వుతుర్రు. వద్దురా నాయన మీరు రేవంత్ రెడ్డి వద్దు, మీ కత్తొద్దు లెక్కొద్దు అంటారు. అందుకు రేవంత్ అన్న నీవు గ్రాఫ్ తగ్గించుకోకు. అట్లాగే ఆ రియల్ ఎస్టేట్ అయితే అరే రేవంత్ రెడ్డి వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతారు. రియల్ ఎస్టేట్ అసలు ప్రభుత్వానికి సంబంధం లేదు, కానీ అందరు రేవంత్ రెడ్డిని అంటారు. అరే రేవంత్ రెడ్డి వచ్చిండు మొత్తం పడిపోయింది అంటారు. అట్లా కాకుండా ఇక నుంచి అన్న నీ చేసేది ఏవైతే చేస్తున్నావు ఆ కార్యక్రమాలు కూడా జనాలకు నచ్చేటట్టు ఉండాలి. నువ్వు ఎలక్షన్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎలక్షన్లు పెడితే అంతా సానుకూలంగా పోతుందని నా ఉద్దేశం. ఇట్లు మీ గోపాల్ రెడ్డి.